హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ఇర్మియా 29వ అధ్యాయము 11వ వచనాన్ని ఈ ఉదయకాలం మనము చదువుతాం. నేను మిమ్మను గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, అవి హానికరమైనవి కావు. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మీరందరూ క్షేమముగా, ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని ప్రభువు పేరట కోరుతున్నాను. దైవవాక్కులో ప్రభువు మాట్లాడుతున్న మాట, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, అవి హానికరమైనవి కావు. ప్రియులారా, దేవుడు ప్రతి వాని ఎడల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉంటాడు. ప్రతి వ్యక్తికి వారి ఎడల ఒక ప్రత్యేకమైన ఉద్దేశం దేవుడికి ఉంటుంది. అయితే ఆ ఉద్దేశం మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే మనము దేవునికి అప్పగించుకోవాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వైపు మనము తిరగాలి. ఆయన ప్రణాళికలు, ఆయన ఉద్దేశాలు మనకు తెలియదు. అయితే ఆ ఉద్దేశాలు మనకు తెలియాలి అంటే మనము ప్రభువుతో సహవాసము చేయాలి, ప్రభు యందు నమ్మిక ఉంచాలి, ప్రభువుకి మనల్ని మనము అప్పగించుకోవాలి. అప్పుడు మన జీవితంలో ఆయన ఉద్దేశాలు నెరవేరుతాయి, అవి హానికరమైనవి కావు. దేవుని వాక్యములో యోసేపు యొక్క జీవితంలో అతడు ఐగుప్తుకు ప్రధాని అవటం, అలాగే మోషే జీవితంలో అతడు ఐగుప్తు నుండి ప్రజలను బయటికి తేవటం, ఇశ్రాయేలీయులకి నాయకుడిగా మారటం, ఇది దేవుని యొక్క ఉద్దేశం. ఇవి మనకి ఎప్పుడు తెలుస్తాయి? మనము దేవుని యొద్దకు వచ్చి దేవుని యందు నమ్మిక ఉంచి దేవునితో సహవాసము చేసినప్పుడు మనము వీటిని ఎరుగుతాం. బహుశా మొట్టమొదట యోసేపు యొక్క జీవితంలో మరి అనేకమైన కష్టాలు వచ్చాయి, నష్టాలు వచ్చాయి, తృణీకారాలు వచ్చాయి, హేళనలు వచ్చాయి, అపహాస్యాలు వచ్చాయి, నిర్హేతుకముగా శిక్షకు గురయ్యాడు. అయితే దేవుడు ఉద్దేశము అతని యందు నెరవేర్చబడే వరకు అతడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, దేవుణ్ణి విడిచిపెట్టని వాడిగా ఉన్నాడు. దేవునితో ఉన్నట్టుగా దేవునితోనే ఉన్నాడు, కానీ ఉన్నట్టుగా నటించలేదు. ప్రియులారా, మనము కూడా ఆ ప్రభువుతో ఉంటే మన వ్యక్తిగత జీవితంలో దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చబడతాయి. తద్వారా దేవుణ్ణి మనము వెంబడించగలం, దేవుని మహిమ కొరకై మనము జీవించగలం. దేవుడు తన వాక్యమును మన మధ్యలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, నీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. మమ్మను గూర్చి మీరు ఉద్దేశించిన సంగతులు మీరు ఎరుగుదురు, అవి మాకు హానికరమైనవి కావు. అయితే వాటిని మేము ఎరుగునట్లు
మేము నీ అందు నమ్మిక ఉంచి నీతో విడవని సహవాసాన్ని కలిగి ఉన్నప్పుడు వాటిని మేము గుర్తించగలం. తండ్రి, వాక్యం విన్న వారిలో విశ్వాసాన్ని కలుగు చేసి నిన్ను హత్తుకోవటానికి సహాయం చేయండి. పరిచర్య ముద్రించండి. యేసుక్రీస్తు వారి దివ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్లాడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. చంద్రులారా ఇలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి. అగ్నివారా గండ్లారా మీరు కర్తను స్తుతించుడి, హృదయ